జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొండా సుస్మిత చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, ఆ పార్టీ మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గారు చేసిన కామెంట్ చిన్నారెడ్డి గారు చేసిన కామెంటే అని చెప్పి అంటున్నాం. ఇవి వలసదారులకు ప్రోత్సాహం కల్పింపజేయడంతో ఇదంతా సమస్య ఉత్పన్నం అవుతుందా, లేకపోతే ఎందుకు అవుతుందే? అసలు సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి ఓటేయాలంటే ఏమన్నట్టే? అసలు ముందు షోకాజ్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్ కి ఎవరు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేయమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పు. ప్రకాష్ రెడ్డి కోటేమని చెప్తావు, నాకు అర్థం కాదు. అరే ఏఐసిసి నీకు మల్లికార్జున ఖర్గే గారికి ఏమన్నా రాసిచ్చిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతున్నదో ఆయన అధికారాలు ఏమైనా ఉన్నట్టయితే ఆయన ఏసీసీ ప్రెసిడెంటే నీకేమన్నా పౌర పట్టాన్ని ఇచ్చింది, అది సెలక్షన్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకోపోని చెప్పని. అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పాలి రేవంత్ రెడ్డి అంటున్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా అదే పార్టీ ఫిర్యాదు తెరపై తేవడంతోనే కదా ఇవన్నీ పుట్టుకొచ్చింది. ఎవరికైనా రాజ్యాంగ నిబంధనలు ప్రధానమే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆయన ఎప్పుడు ఏదైతుందో రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నాకు ప్రధానము. పార్టీ ఫిర్యాదులు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, శాసనసభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈజ్ ది ఐడియాలజీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. ఆయన ఆలోచనలు భిన్నంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నాన్ని కారకుడు ఎవరు? రేవంత్ రెడ్డి. నిజంగా షోకాజ్ నోటీస్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇట్లయిపోయింది కదా అంటే అది ఏసీసీ చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీసీ చెప్పు చేతిలో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఇది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. నిజంగా డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే ముందు షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మితను ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నారిని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ ఫిర్యాదులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతుందో పిఎస్సి మీటింగ్ అవుతే అది మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ అందరూ ధర్నా. ఈ వలసవాద వచ్చి ఏదైతున్నదో ఇక్కడ మా మీద ఆధిపత్యం చేస్తుండని చెప్పని. దీనికి అందరూ బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మీరు ఇంకా 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సరే, తర్వాత ఎట్లా ఉంటారు మీరు? 2 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లా ఉండరు? రేవంత్ రెడ్డి ఉండనియరు. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండనియరు. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ చేరిందే చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో అమలు చేయాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ ఏదైతుందో కన్వరు చేయాలి. ఆ కాంగ్రెస్ పై కన్వరు చేయడంలో భాగంగానే ఇంకో ఇవన్నీ తెర మీద పట్టుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపులు. నువ్వు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పాలి. నువ్వు ఎవడువే? కాంగ్రెస్ పార్టీ అని చెప్పు. మీరు మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడతాను నేను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పావా నువ్వు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారికి వస్తుంది నేనే మళ్ళా ముఖ్యమంత్రిని అని మతం దర్శిస్తాం. అయింది డెఫినెట్లీ ఏసీసీ ఏమాత్రం కూడా నీ పార్టీ మీద పట్టు ఉన్నట్టయితే లేదు, మేము తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి రాసి ఇచ్చేసినాము అని చెప్పంటే పొన్మర్చి. మేము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము రేవంత్ రెడ్డి రాసి ఇచ్చినాం అని చెప్పండి.